హలో అండి, ఈసారి తోటకూరని ఇలా వండి చూడండి. కట్ చేసుకున్న తోటకూర ఆకుల్ని సాల్ట్ వేసి వాటర్లో మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకుంటే మట్టి ఏదున్నా మంచిగా పోతుందన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక 2-3 వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోండి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత తగినంత పసుపు వేసుకొని కలుపుకోండి. కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత తోటకూరని దీనికి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకుంటే తోటకూర తొందరగా ఉడికిపోతుంది. దాంతోపాటు కొద్దిగా నీరు తేరినట్టుగా ఉంటుంది. తగినంత కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అదండి, ఆ నీరు పోవాలి అంటే కొంచెం దగ్గరికి చేసుకుంటే సరిపోతుంది. అదండి, మీకు మా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.